వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇవాల్టి నుండి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను అధికారులు చేపట్టనున్నారు. నిన్నటి వరకు సర్వేలో భాగంగా ప్రతి ఇంటికి ప్రాథమిక సమాచారంతో స్టిక్కర్లు అతికించారు. ఇవాల్టి నుంచి సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేను ప్రారంభించనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా సమగ్ర సర్వేలో 6211 మంది సిబ్బంది పాల్గొనున్నారు. సర్వే కోసం 150 కుటుంబాలను ఒక క్లస్టర్కు విభజించారు. ప్రతి ఎన్యూమరేటర్కు ఒక క్లస్టర్లో సర్వే నిర్వహించే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. యామిని, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈ రోజు ఉదయం నుండి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రారంభం కానుంది. నిన్నటి వరకు మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా ఇండ్లకు స్టిక్కరింగ్ వేసి ఎన్ని ఇండ్లు ఉన్నాయని గుర్తింపు ప్రక్రియను చేపట్టారు. ఈ రోజే మొత్తం కుల, సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ అంశాలపై సర్వే ప్రారంభం కానుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 6211 మంది సిబ్బంది సర్వేలో పాల్గొంటారు. సర్వే కోసం ప్రత్యేకంగా రూపొందించినటువంటి 75 ప్రశ్నలతో కూడిన పత్రాలను 2 పార్టీలుగా విభజించి ఈ సర్వే ప్రారంభం కానుంది. 150 కుటుంబాలకు ఒక క్లస్టర్ ను విభజించి ప్రతి ఎన్యూమరేటర్ ఒక క్లస్టర్ లో సర్వే నిర్వహించే విధంగా ఉన్నతాధికారులు ఏర్పాటు చేశారు. సమగ్ర కుటుంబ సర్వేలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్ల ఆధ్వర్యంలో ఈ సర్వే కొనసాగుతుంది. ప్రభుత్వ ఆదేశాలతో స్టిక్కరింగ్ చేసినటువంటి ఇళ్ల కుటుంబాలతో పాటు మిగిలిన ఇళ్లను కూడా పరిగణలోకి తీసుకుంటూ సర్వే చేపట్టనున్నారు. ఈ రెండో శనివారం, ఆదివారం సెలవు ఉన్నప్పటికీ కూడా ఎన్యూమరేటర్లు తప్పనిసరిగా సర్వే చేపట్టాలని ఉన్నతాధికారులు స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. వరంగల్ నగర వ్యాప్తంగా 66 డివిజన్లో మొత్తం 1769 మంది ఎన్యూమరేటర్లు ఉన్నారు. అందులో కాజీపేట సర్కిల్లో 897 మంది, కాశీబుగ్గ సర్కిల్లో 879 మంది విధులు నిర్వహిస్తారు. ప్రభుత్వ టీచర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆర్పీలు, జవాన్లు, సైన్మెన్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు కూడా ఎన్యూమరేటర్లుగా బాధ్యతలు కట్టబెట్టినటువంటి పరిస్థితి కనబడింది. ప్రతి ఒక్కరు రోజుకు 10కి తక్కువ కాకుండా పక్షం రోజుల్లో 150 కుటుంబాల వరకు సర్వే వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. గ్రేటర్ వరంగల్ సంబంధించి ఇప్పటికే 2,50,000 బుక్లెట్లు రాగా పంపిణీ ప్రక్రియను చేపట్టి అవసరమైన మేరకు సిద్ధంగా ఉన్నటువంటి ఎవరైతే సర్వే వివరాలను ఏ రోజుకు ఆ రోజుకు ఆన్లైన్ లో నమోదు చేసేందుకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానేజీ ఆదేశాల మేరకు కాజీపేట డిప్యూటీ కమిషనర్లంతా కూడా ఎప్పటికప్పుడు ప్రైవేటు యాజమాన్యాలతో మాట్లాడి వారి కంప్యూటర్లను ఆపరేటర్లు సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొన్నటి వరకు కూడా 6 నుంచి సర్వే ప్రారంభమైనప్పటికీ కూడా కేవలం కుటుంబ సంబంధించినటువంటి గుర్తింపు కావచ్చు, ఇండ్లకు స్టిక్కర్ వేయడం కార్యక్రమమే కొనసాగింది. ఈ రోజే వాస్తవంగా ఇంటింటికి వెళ్లి 75 ప్రశ్నలను ఒక కుటుంబం సర్వే చేసి అధికారులు నమోదు చేసిన పరిస్థితి కనబడుతుంది. మరో 20% గృహాలకు, కుటుంబాలకు స్టిక్కర్ ఇంకా వేయాల్సినట్టు కూడా అధికారులు చెప్పినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఆన్లైన్ ఏ రోజు ఆ రోజుకే సర్వే చేసిన వివరాలను ఆన్లైన్ చేసేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోజంతా కూడా అధికారులకు వచ్చేటువంటి సర్వే సంబంధించిన వారందరికీ వరంగల్ నగర వ్యాప్తంగా ప్రజలంతా సహకరించి తప్పకుండా వారి వివరాలను జెన్యూన్ గా ఇవ్వాలంటూ కూడా ఉన్నతాధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ సర్వేకు సంబంధించి కూడా మరి కాసేపట్లోనే ఈ రోజు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 6 జిల్లాల్లో కూడా కలెక్టర్లు పర్యవేక్షిస్తూ ఉన్నతాధికారులు కావచ్చు, కింది స్థాయి సిబ్బంది అందరికీ కూడా ఈ సర్వే ప్రారంభమై సర్వే సజావుగా కొనసాగినందుకు అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. 15 రోజుల పాటు అంటే ఈ నెలాఖరులోపు సర్వే పూర్తి చేసేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమైన పరిస్థితి కనబడతా ఉంది. యామిని. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.